తెలుగు రాష్ట్రాలలో సంచలనం నెలకొంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్టు చేస్తున్నారనే వార్త ఒక్కసారిగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. నేరుగా పోలీసు వాహనంలో అల్లు అర్జున్ ఇంటికొచ్చారు పోలీసులు. పోలీసు వాహనంలోనే ఎక్కించుకుని స్టేషన్కి తరలించారు. ఒక స్టార్ హీరోని ఇలా పోలీసుల వాహనంలో తీసుకెళ్లిన సంఘటనలు చాలా తక్కువ. అలాంటిది ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయడం ఒక్కసారిగా షాక్ కి గురిచేస్తోంది. ఇక అరెస్టుకి సంబంధించిన వివరాలు చూద్దాం. కొద్ది రోజుల క్రితం సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంఘటన మనందరికీ తెలిసిందే. ఆ సంఘటనలో ఒక మహిళ మృతి చెందడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడు ఇదే కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షోకు వెళ్లారు అల్లు అర్జున్. ఆయన వచ్చిన సమయంలో సంధ్యా థియేటర్ ప్రాంగణం అంతా జనసంద్రంగా మారింది. దీంతో తొక్కిసలాటలో రేవతి అనే ఒక 35 ఏళ్ల మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతని పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఈ ఘటన తరువాత స్పందించిన అల్లు అర్జున్ వారి కుటుంబానికి పరిహారం కూడా ప్రకటించాడు. అయితే అంతా సద్దుమణిగింది అనుకున్న ఈ క్రమంలో అల్లు అర్జున్ అతని నివాసంలోనే అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయనకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అటు కేసు కొట్టివేయాలని కూడా అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది అల్లు అర్జున్కి. దీంతో పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ అల్లు అర్జున్తో మాట్లాడి తమతో తీసుకుని వెళ్లారు. అల్లు అర్జున్తో పాటు తండ్రి అల్లు అరవింద్, భార్య స్నేహారెడ్డి కూడా వెళ్లారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంధ్యా థియేటర్లో తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు విడిచారు. అయితే బిఎన్ఎస్ చట్టంలో సెక్షన్లు 105, 118 వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద బనీపై కేసు నమోదు చేస్తున్నారు. ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అటు న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. అటు బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ వస్తున్నారని తెలియడంతో సంధ్యా థియేటర్ వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. డీజే కూడా ఏర్పాటు చేయడంతో కోలాహలం నెలకొంది. కెపాసిటీకి మించి జనాలు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు కూడా వాటిని కంట్రోల్ చేయలేని పరిస్థితి నెలకొంది. విధి లేని పరిస్థితుల్లో పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చట్టం ముందు అందరూ ఒకటే అనేలా పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఇలా సినిమా విషయంలో హీరోలు అరెస్ట్ అవడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఎక్కడ చూసినా అల్లు అర్జున్ అరెస్ట్ విషయమే తెలుస్తోంది. చూడాలి మరి పోలీసులు స్టేట్మెంట్ తీసుకుని విడుదల చేస్తారా లేదంటే రిమాండ్కి తరలిస్తారా?